హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఇప్పుడైతే మన బోట్కి అయితే ఐస్ వేస్తున్నారు. ఐస్ ఎలా వేస్తారని చూపిస్తారండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు లోపల ఓపెన్ చేస్తున్నాను. లోపల పిచ్చర్లు ఉంటాయండి. ఐస్ స్టోరేజ్ చేసిన పిచ్చర్లు ఉంటాయి. చూడండి, ఇప్పుడేమాట వెహికల్ కూడా వచ్చింది. ఐస్ బండి వచ్చిందండి. ఐస్ బండి అయితే రివర్స్ తీసుకొస్తున్నారు. ఈ ఐస్ అయితే రండి 2 టన్నులు అనమాట. ఇంకో 2 టన్నులు 3 టన్నులు పైన వస్తుంది ఐస్. మొత్తం 6-7 టన్నులు తీసుకెళ్తుంది అనమాట ఐస్ అయితే. 6 టన్నులు 7 టన్నులు ఐస్ అయితే 9 రోజులు 10 రోజుల దాకా ఈజీగా సరిపోద్ది అనమాట చేపలకి స్టోరేజ్. చూడండి మా తమ్ముడు ఎలా కొడుతుంది ఐస్. సరేండి, బోట్లో కొట్టేస్తుంది ఐస్ అయితే. చూడండి, ఈ దెబ్బతో మొత్తం ఐస్ అంతా అండి మన బోట్లోకి వచ్చింది. దెబ్బకి బోట్ అయితే కిందకి వెళ్ళిపోయింది. చూడండి, ఐస్ అయితే మనం లోపల వేసే ముందు మాట. చూడండి, మా డ్రైవర్ అయితే పసుపు కుంకుమ ఐస్ మీద చల్లుతున్నారు. చూడండి, ఇప్పుడైతే ఐస్ అనేది స్టార్ట్ చేస్తారు. లోపల కూర్చోళ్ళు చూడండి, ఇద్దరు దిగారు అన్నమాట. సో ఇంకా సగం ఉండిపోయింది వెహికల్ అన్నమాట. వెహికల్ ఐస్ అయితే మా తమ్ముడు అయితే చూడండి బోట్లో ఎలా కొడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఐస్ ఎలా వేస్తారో బోట్లో అన్నమాట. ఈ ఐస్తే అనమాట అండి చేపలు, రొయ్యలు, పీతలు ఏవైనా సరే అనమాట స్టోరేజ్ చేస్తారనమాట. కనీసం అండి 15 రోజులు 16 రోజుల దాకా అన్నమాట ఐస్తో మనం అయితే నిల్వ చేయవచ్చు చేపల్ని. చూసారా, అతనే డ్రైవర్ అండి. చూడండి, ఐస్ లోపలికి అందిస్తున్నాడు కదా, అతను డ్రైవర్ అనమాట. అతను లోపల అన్నమాట పుష్యలు అనమాట. చేపలు అనేది పాడకుండా అన్నమాట జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఐస్ మాట ఈ విధంగా వేస్తారు. మన బోటుగా ఐస్ అయితే 6 టన్నుల పైన వేస్తారు అనమాట. 6 టన్నుల ఐస్ అయితే అండి 9-10 రోజుల దాకా ఈజీగా సరిపోద్ది అన్నమాట చేపలకి స్టోరేజ్. చూడండి, బోట్ అయితే కిందకి వెళ్ళిపోయింది. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్. చిన్న లైక్ చేయండి.